పరమేశ్వరా, నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం నా ప్రాణాలైతే తీసుకో, కానీ ఈ బిడ్డ బ్రతకాలి. వీడి కోసం ఎదురు చూస్తున్న కన్న తల్లి కోసం బ్రతకాలి. మహేష్మతి సింహాసనం కోసం బ్రతకాలి. మహేంద్ర బాహుబలి బ్రతకాలి. అడుగుల బంగారు విగ్రహం అంటే దేవతలకు సైతం దక్కని భాగ్యం. రాణి దేవసేనను తీసుకువచ్చే అవకాశం ఈసారి అవంతికకిస్తున్నాను. నిజంగానే ఆ పర్వతాలను నీకొచ్చావా నా కోసం? ఆ దేవసేన ఎవరో నాకు తెలియదు. నీకు కావాల్సింది ఆవిడ విడిపించడం అయితే నేను తీసుకొస్తాను. తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. నేనెప్పుడూ చూడు నీ కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరినే? మా దేవుడు అమరేంద్ర బాహుబలి. రక్తాన్ని వినుము. నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50 ఏళ్ల క్రితం మొదలైంది నాయన. యుద్ధంలో కాలకేయ నాయకుడిని ఎవరు హతమరుస్తారో వారిదే మాహిష్మతి సింహాసనం. అల్లా, నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? ఊరు వాడ చాటింపై తాత పిల్ల పెద్ద ముసలి ముతుక అందరినీ రమ్మనాలని చెప్పు. అంటే తాత, మహేంద్ర బాహుబలి కొడుకు మహేష్మతికి మళ్ళీ రాజవుతాడా? ఏమో, శివయ్య మనసులో ఏటనుకుంటున్నాడో నాకేంటది.